అయితలేరా? అయిపోయింది గైస్, బండి అయిపోయింది సక్సెస్ఫుల్ గా అనుకుంటూనే ఉన్నా. దక్కతో ట్రై చేద్దామా? తోస్తావా? లేదు సర్వీస్ పోతుంది బండి, మళ్ళీ వచ్చినాక కొట్టిస్తా. 400cc సరే సరే. A few moments later. అయితలేరా? Flashback. 400cc అయిపోయింది గైస్, బండి అయిపోయింది సక్సెస్ఫుల్ గా అనుకుంటూనే ఉన్నా. దక్కతో ట్రై చేద్దామా? తోస్తావా? అవుతాయంట అట్లా. బ్యాటరీ పని చేస్తలేంటే 4 ఇండికేటర్ అంటాడు. ఏ అయితలేరా? అయితలే. ఇట్లా నూకుంటూ పోవాలి ఇప్పుడు అంత దూరం. రే కొంచెం దూరం ఉంది ఆరా నాయన, ఇంకా నారాయణగూడ దగ్గరనే ఉన్నాం మనం. టైర్ పంచర్ అయినా నేను డిఫరెంట్ ఉంది ఏంది. ఒక నిమిషం ఆగరా, జర గాలి పీల్చుకో. అరే ఆగు, జర ట్రాఫిక్ పోని, జర ట్రాఫిక్ పోని. నువ్వు రాకపోయింటే ఏంది పరిస్థితి ఇప్పుడు నాది? సో ఫస్ట్ అసలు మన బైక్లో ఏం ప్రాబ్లం వచ్చిందంటే స్టార్టర్ కాయిల్ అని ఉంటుందంట. సో ఆ స్టార్టర్ కాయిల్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. నార్మల్గా స్క్రాంబ్లర్కి అయితే 2 years వారంటీ ఉంటుంది, బట్ ఈ స్టార్టర్ కాయిల్ ఏదైతే ఉందో అది వారంటీలో అయితే కవర్ అవ్వదంట. సో నాకైతే ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. సో స్టార్టర్ కాయిల్ మారుస్తే మనం బ్యాటరీ కూడా మార్చాలంట, అండ్ బ్యాటరీ కూడా ఖరాబ్ అయిపోయింది అదైతే. మళ్ళీ బ్యాటరీ కూడా మార్చుకోవాల్సి వచ్చింది నేను స్టార్టర్ కాయిల్తో పాటు. సో రెండు కలిపిస్తే ఒక 6,000 అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అయితే అయింది. సో ఇంకా తప్పదు మనకి, ఒక 400cc మెషిన్ని మనం మెయింటైన్ చేయాలంటే ఈ ఖర్చులన్నీ వస్తుంటే పోతుంటాయి.